ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 6 JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అత్యంత తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6 JVR. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్ షో. నాకు ఇప్పటి నుంచి ఒక డౌట్. ఏంటో? అసలు అమ్మాయిలు గొప్ప అబ్బాయిలు గొప్ప? అబ్బాయిలే గొప్ప. ఎందుకు? మా అబ్బాయిలు మజ్జిగ లాంటోళ్ళు, బాటిల్లో పోతే బాటిల్లో ఉంటారు, గ్లాసులో పోతే గ్లాసులో ఉంటారు. మరి అమ్మాయిలు బటర్ఫ్లై లాంటోళ్ళు, ఎప్పుడు ఎవరితో ఎలా ఎగిరిపోతారో ఎవరికి తెలియదు. హాయ్ రా. మీ అందరిని ఎక్కడో కలిసినట్టు, ఎప్పుడో చూసినట్టు, మీతో మాట్లాడినట్టు అనిపిస్తుందిరా. ఎప్పుడైనా కలిసావా ఇంతకు ముందు? మనం జబర్దస్త్ చూస్తున్నాం, ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా. నేను ఓకేరా. నువ్వు ఎప్పుడైనా కలిసావా నన్ను? మొన్నే లంచ్ లో కలిసాం. వడ్డించింది నువ్వేనా? అయ్యో పర్లేదు, మీకు ఎందుకు వడ్డించాం, ఈజీగా వడ్డిస్తాం. వాళ్ళే ఏముందని అందరు వాడెనకాల పడతారు. చాక్లెట్ బాయ్. అసలు కొంచెం కూడా నో చేంజ్, అసలు సేమ్ కలర్. నీలాంటి వాళ్ళు కలర్ చూస్తారు, వాళ్ళంటి వాళ్ళు మనసు చూస్తారు. నలుపు నారాయణ మెచ్చు, తెలుపు ఎవడు బొచ్చుగాడు మెచ్చా. అరే ఏంట్రా కుర్రోళ్ళు, మీరేం మాట్లాడరు? ఏంటనయా చెప్పానయా? ఏం చెప్పాలో నిజంగా చాలా బాగున్నావు నువ్వు వైట్ షర్ట్ లో. థ్యాంక్ యూ అక్క. అక్కేంది అక్క? పక్కన బాగున్నాడు కానీ. పర్లేదురా, నేను పక్కన ఉంటా కావాలంటే. నీకు నచ్చితే చెప్పురా. బాగాలేదన్న. ఏం బాగాలేదా? ఇద్దరు బాగాలేదన్న. మీరు ప్రేమ కావాలి చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో ఏది బెస్ట్ అనిపిస్తుంది? ఇన్ఫ్లుయెన్సర్ పిలిపిస్తారు కదా, వాళ్ళని కూడా ఫేమ్ చేస్తున్నారు కదా, ఇంకేంటి? అది కాకుండా ఇంకేమన్నా గొప్ప ఉంది అందులో? వర్ష ఉందిగా, ఇంకేంటి? ఇదే సూపర్. మండుతున్నట్టుంది. అక్కడ వర్ష కంటే ఫస్ట్ మా ఇమ్ము ఉన్నాడు. అక్కడ ఫస్ట్ మా ఇమ్ము ఉండడం వల్లే ఈ ప్రేమ కావాలి షోకి అందం. అది తెలుస్తుంది. వీళ్ళు లేకుండా ఉంటే బాగుండు అని మా ఇద్దరు ఎవరనిపించింది. వర్ష లేకపోతే బాగుంటది. నేను ఏమి పార్టీ సూపర్ అమ్మ. పార్టీ పెట్టినప్పుడు చెప్తా. ఏ పార్టీ పెడతా? కొండలని నాది కొండలో, ఇది తొండలమ్మ. ఈ తొండే కొండ మీద పాకిద్ది. ఊహించుకో ఒకసారి, ఆ కొండ మీద ఎలా పాకుతారా. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ స్టూడెంట్స్. మన ఎపిసోడ్ స్టార్ట్ అయ్యే ముందు మనకి గెస్ట్ ను పిలుచుకునే అలవాటు ఉంటది కాబట్టి ఈ రోజు మన ఎంటర్టైన్ చేయబోయే గెస్ట్లు ఎవరంటే, సమాజంలో వాళ్ళంటే చాలా చిన్న చూపు, కానీ మన ఇంట్లో ఏ శుభకార్యం అయినా ఫస్ట్ వాళ్ళ వైపే చూస్తారు. వాళ్ళు దీవిస్తే చాలు మనకు మంచి జరుగుద్ది అనుకుంటారు, కానీ వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా అని ఎవ్వరూ పట్టించుకోరు. వాళ్ళు ఎవరు ఏంటి అనేది వాళ్ళు వస్తే మీకే అర్థమైంది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ అండి, వెల్కమ్ టు ప్రేమ కావాలి. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు? నీకన్నా అందంగా ఉన్నారబ్బా. మీ పేర్లు? నా పేరు భవానీశ్రీ. మై నేమ్ ఇస్ నైని. నా పేరు శ్రీవల్లి. స్వరూప. కృతికా రెడ్డి. ఎప్పుడన్నా మా ఎపిసోడ్ చూసారా ప్రేమ కావాలికి సంబంధించి? చూసాం. మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే రావాలని అనిపించింది, అట్లే వచ్చాం. కాదండి, ఇప్పుడు మామూలుగా మీరు బెగ్గింగ్ చేస్తూ ఉంటారు, బానే ఉన్నారు కదా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా అంటా ఉంటారు కదా. అలాంటప్పుడు మీకు ఏమనిపించింది? బేసిక్ గా వాళ్ళు మాటల్లో మాత్రమే చెప్తారు, కానీ పని ఇవ్వండి అని వాళ్ళనే అడిగితే మా దగ్గర పని లేదని వాళ్ళే అంటారు. మాటల వరకే ఈ సమాజం, చేతల్లో ఏది ఉండదు. కానీ నిజంగా చెప్తున్నానండి, ఎంతమంది మీకు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా శుభకార్యం ఉందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు దీవించి వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు చూడు, దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. బేసిక్ గా అందరూ అంటారు మీరు దీవిస్తే చాలా మంచిది, మీరు దీవిస్తే ఏదైనా జరుగుద్ది అని చెప్పేసి. అది నిజంగా మీకు గాడ్ గిఫ్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మేము పిలవగానే మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ.
ఇదిగో మీరేం ఆలోచించకుండా మీ బాధలన్నీ మర్చిపోయి ఒక 2 hours హ్యాపీగా జడ్జిల్లాగా అక్కడ కూర్చోండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే బాధ్యత వర్షాది. ఓకేనా? ఓకే సూపర్, థ్యాంక్ యూ. మా స్టూడెంట్స్ వచ్చేసారు, మీ గెస్ట్లు కూడా వచ్చేసారు. సో ఇంకా లేట్ చేయకుండా వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఎంటర్టైనర్ అని పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ఫస్ట్ జోడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న కంగ్రాచులేషన్స్. వదినా వెల్కమ్. వదినా ఆర్టిస్టా అన్న? కాదు. మరి నీకన్నా బాగా చేసిందన్నా. అవును, మీ ఇద్దరు కపుల్ షో అన్నారు, మీ ఇద్దరు కపుల్ ఉన్నారేంటి ఇక్కడ? అంటే కప్పులు ఎత్తుకునే వాళ్ళు కపుల్స్ కింద చేస్తే బాగుంటదని మీకు దిష్టి తగలకుండా ఉండడానికి మేమన్నమాట అన్న. కాదు, మిమ్మల్ని చూసాక జనం మమ్మల్ని ఎక్కడ చూస్తారా అని. లేదు, మమ్మల్ని చూడటం మానేసారు కాబట్టి మిమ్మల్ని పిలిచావు. అన్న వదిన గురించి ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తా? తన గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏమి లేదు. చెప్పాలి. ఇప్పుడు ఒక డైలాగ్ చెప్పాలి ఖచ్చితంగా. తను ఏంటంటే, నేను ఎప్పుడు డిసప్పాయింట్ లో ఉన్నా, షూటింగ్స్ లేకపోయినా, ఇంకోటి ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నాను, మనం ఇది చేద్దాం అది చేద్దాం, అలా చేసుకుందాం, ఇలా కనెక్ట్ అవుదాం. నాకు మోరల్ సపోర్ట్ చాలా బాగా ఇస్తుందండి. అలాగే నేను షూటింగ్స్కి వెళ్ళిపోయినా, ఈవెంట్స్కి వెళ్ళిపోయినా, పిల్లల్లో 2 చిచ్చర్ పిడుగులు అనమాట. జస్ట్ పౌడర్ డబ్బా ఆడబెడితే మొత్తం పోసేసుకుంటాడు. పిల్లలు అంత టార్చర్ చేస్తున్నా కూడా ఆ టార్చర్ ని భరిస్తూ వాళ్ళని చూసుకుంటూ అట్ ద సేమ్ టైం నాకు కూడా బాగా సపోర్ట్ చేస్తుంటది. అప్పుడప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి ఒక మెసేజ్ పెడుతుంటది. ఈ లోపు నేను వచ్చేస్తాను ఇంటికి. మామూలుగా బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతుంటది. ఏడికి వెళ్తున్నావు నువ్వు, రా, ఈ టైంలో బస్సులో అని చెప్పి తెచ్చుకోవాలి నేను. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి మాది. అసలు ఇంత అందమైన అమ్మాయి మీకు ఎట్లా దొరికిందండి? ఏంటి మగాల పరువు తీస్తుంది? మగాల పరువు కాదు, నీ పరువు తీస్తుంది. సరే, వచ్చినప్పటి నుంచి మనమే మాట్లాడుతున్నాం. ఇప్పుడు మా వదిన మాట్లాడతారు కొద్దిసేపు. అన్న గురించి వదిన మీ మాటల్లో వినాలని ఉంది. తను నా లైఫ్ లోకి వచ్చినందుకు చాలా లక్కీ అని ఫీల్ అవుతాను. నేను చాలా కేరింగ్ అనమాట. నైట్ ఎంత వెయిట్ చేస్తున్నా తను వచ్చి కుక్ చేసి నాకు పెడతాడనమాట. చాలా కేరింగ్ తీసుకుంటాడు, అందుకనే నాకు చాలా అబ్బా, నాకు అట్లాంటి వాడే కావాలి. నైట్ ఏ టైంకి నేను వచ్చినా ఇంట్లో కుక్ చేసి పెట్టాలి. అయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చేసుకో. అన్నా, మా ఈ ప్రేమ కావాలి కాన్సెప్ట్ ఏంటంటే, మన కోసం కష్టపడి అండ్ జీవితంలో కొన్ని బాధలు పడే వాళ్ళని కొంతమందిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని మీ ద్వారా ఎంటర్టైన్ చేయాలనేదే ఈ షో కాన్సెప్ట్. సో అలా మనకి ఈ రోజు మన ట్రాన్స్జెండర్స్ వచ్చారు. సో మీరు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారా? షూర్, ఖచ్చితంగా వాళ్ళు నవ్విస్తాను. దయచేసి నవ్వురాకు, నన్ను నవ్వండమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీ పోడియం అది. సో ఒక జోడీ వచ్చేసారు కాబట్టి లేట్ చేయకుండా సెకండ్ జోడీని కూడా పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. అనిల్, హరిత, వెల్కమ్ టు ప్రేమ కావాలి. మిమ్మల్ని ఇక్కడ పిలవడానికి కారణం ఏంటంటే, మన షోకి కొంతమంది గెస్ట్లుగా వచ్చారు. ఈ రోజు వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. మీ ఇద్దరు జోడీల్లో ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి వెళ్ళేటప్పుడు హ్యాపీగా బాయ్ బాయ్ చెప్పేస్తాం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. మీరు ఎంటర్టైన్ అవడానికి ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తూ ఉంటారు? నిజంగా చెప్పాలంటే మా లైఫ్ లో ఎంజాయ్ చేసేదే వేరు. ఆ సోషల్ మీడియా అన్నదే ఉండదా. టైం పాస్ అవ్వకపోతే జస్ట్ ఇన్స్టా ఆర్ యూట్యూబ్. ఇన్స్టాలో ఎవరు చూస్తారు? వర్ష అక్క. సూపర్. నెక్స్ట్ ఇమ్ము బావనే. ఇన్స్టాలో నన్ను చూస్తారమ్మా? నేను చూడకూడదా? ఆల్రెడీ నేను మీకు ఒకసారి మెసేజ్ కూడా చేశాను, రిప్లై కూడా ఇచ్చారు. అసలు మీరు ఎందుకు పెట్టారు? దేనికోసం? నేను తన ఫ్యాన్ ని కదా అక్క. దానికోసం మీరు ఛాన్స్ కోసం పెట్టలేదు. అంటే నేను తనతో మాట్లాడితే వర్ష అక్కని పరిచయం చేస్తాడేమో అని చేశాను. నువ్వెందుకు రిప్లై ఇచ్చావు? నేను పరిచయం చేద్దామని.
నేను చూస్తాను, నిజంగా చూస్తాను. ఎవరైనా జెన్యూన్ గా అనిపిస్తే వాళ్ళు ఏదైనా ప్రాబ్లం లో ఉన్నానన్నా అలాంటి మెసేజ్లకి అయితే రియాక్ట్ అవుతాను. మేబీ అలా ఏమైనా రియాక్ట్ అయ్యానేమో కానీ, లేదా ఎవరైనా నా కంటెంట్ కానీ నాకు సంబంధించిన స్టోరీస్ పెడితే వాళ్ళకి థ్యాంక్ యూ కానీ లేదా హాయ్ కానీ రిప్లై ఇస్తా. వాళ్ళు పెట్టింది నేను అన్ని స్టోరీలు పెట్టాను, నాకు ఎప్పుడు థ్యాంక్ యూ పెట్టలేదు. నువ్వు స్టోరీలు పడతావు కానీ నా స్టోరీలు ఎప్పుడు పెట్టవు. ఓకేనా? నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే 6 JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ 6 JVR. అన్నా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక మా స్టూడెంట్స్ ఇప్పటికే పాపం పొద్దున్న నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేస్తాం. సో మా ఫస్ట్ రౌండ్ పేరు తొలి పరిచయం. మా ఈ తొలి పరిచయం అంటే ఏంటంటే, మీరు ఫస్ట్ టైం వదిన ఎప్పుడు చూశారు, ఎలా లవ్ లో పడ్డారు, అదంతా మాకు కళ్ళకు కట్టినట్టు చెప్పాలి. సో వదిన నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వదిన. కొత్తగా నేను ఇంకా FB క్రియేట్ చేసుకున్నాను అనమాట. అందులో బ్రదర్ ని సెర్చ్ చేస్తూ ఆనంద్ కి రిక్వెస్ట్ వెళ్ళిందంట. ఆ విషయం నాకు తెలియదు. అండ్ తిని నాకు హాయ్ హాయ్ అని మెసేజ్ పెట్టాడు. ఎవరు ఈ ఆనంద్ ఎప్పుడు నాకు మెసేజ్ చేస్తాడని చెప్పి ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ చేశాను అనమాట. అలా చూసా తినని. తర్వాత తిను ఒకసారి మీ పిక్ సెండ్ చేయరా అంటే, లేదు నేను చెయ్యను అని చెప్పాను అనమాట. తిను లేదు, ఇండస్ట్రీలో ఎవరైనా ఇలా వెంట పడుతూ అలా చేస్తూ ఉంటారు, ఒకసారి మీ పిక్ పెట్టండి, మీరు నాకు అన్నోన్ పర్సన్ నేను అని చెప్పేసి భయపడుతూ పెట్టాను అనమాట. తిను నెక్స్ట్ డే ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేసేసాడు. వెంటనే పెట్టడం వెంటనే నాకు కేరింగ్ తీసుకుంటాడు. అప్పటి నుంచి కొంచెం డ్రెస్ ఇలా వేసుకో అలా వేసుకో, అలా వెళ్ళకి ఇలా వెళ్ళకి, ఈ టైంలో వెళ్ళకు, ఈ టైంలో ఇంట్లో ఉండని చెప్పేవాడు. అనిపించింది ఇలాంటి హస్బెండ్ ఉంటే బాగుంటది కదా అని చెప్పి అనిపించింది. ఓకే చెప్పేది. అంతే, ఇక్కడ దాకా వచ్చింది. చాలా ముద్దుగా ఉన్నారు. మా పిల్లలు ఇంకా ముద్దుగా ఉంటారు. అవునా? అన్నా ఇంటికి తీసిపోయి కన్ఫర్మ్ దిష్టి తీపిచ్చా అన్న. నేను ఆ ఒక్కరిని ప్రేమించానండి. వీళ్ళిద్దరు ఈ అంకుల్ తెలుసా? ఏం పేరు అంకుల్ది? ఆంటీ పేరు? ఆంటీ పేరు కూడా తెలియదు. పోనేలేండి, తెలియపోయినా పర్లేదు. అది చాలు, అది చాలు. డైలాగ్ చెప్తావా? చెప్పు. మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాల, లేకపోతే నీకు నెక్స్ట్ పట్టలేదు. జై వలయ్య, జై వలయ్య. సరే, మీ తొలి పరిచయం ఎలా స్టార్ట్ అయింది? అంటే ఫస్ట్ తిని వీడియోలు చేసేది వేరే దగ్గర. అప్పటికి ఒక 50 వీడియోస్ ఏమో చేసింది. తను చేస్తున్న టైంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక 1.5 year తర్వాత తనని కాంటాక్ట్ అయినా. సో అప్పుడు అక్కడెక్కడ చేసేది. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను లాక్ చేసేసిన. ఇంకా మీరు సేమ్ అంతే. ఇక ఆయన కాల్ చేయగానే చేద్దాము అట్లా అనిపించిందా మీకు? అనిపించలేదు ఫస్ట్, ఎందుకంటే కొంచెం లాంగ్. సరే, కాల్ చేయగానే సరే వస్తాను అట్లా ఇట్లా చెప్పారు? అట్లా అని చెప్పలేదు, తర్వాతకి చెప్పిన. 2-3 times అడిగిన తర్వాత ఇక ఊగుకు అడుగుతుండే కదా అని చెప్పేసి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడున్న వాళ్ళు కూడా తొలి పరిచయం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకున్నారా స్పెట్స్? మీకు తొలి పరిచయం, మీకు లవర్ ఉన్నాడా? లవర్ కాదండి, పెళ్ళయింది. పెళ్ళైన వాళ్ళని పట్టుకొని సిగ్గులేదు లవర్ ఉన్నాడా అని ఏంటి అసలు? ఎట్లా తీసుకొస్తారు ఇట్లాంటి వాళ్ళని? పెళ్ళైన వాళ్ళకి లవర్ ఉన్నారన్నతో తప్పులేదు, ఎందుకంటే మొగుడే లవర్ కదా. దీన్ని చెప్పండి, లేకపోతే తీసేయండి దీన్ని షోలోంచి. మీ దండం పెడతాను. సరే చెప్పండి, మీ తొలి పరిచయం మీ హస్బెండ్ తో. పరిచయం అంటే ఏం లేదు, మా మేనబావ. ఏం పేరు? పోలిరెడ్డి. ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పు, మెసేజ్ చేసి. ఆయనకేం లేదండి, నాకే ఉంది, నేనే చేస్తా. నా ఐడి చెప్తా, ఫాలో చేయండి. వద్దుదమ్మా, ఇప్పటికే బ్యాడ్ అయ్యా అక్కడ. మళ్ళీ ఎక్కడంటే కష్టం. మీ ఆయన ఇక్కడ ఉన్నారనుకోని ఆయనకి లవ్ యూ కానీ సారీ కానీ చెప్పాలంటే చెప్తారా? సారీ అయితే ఏం చెప్పను, లవ్ యూనే చెప్పేస్తా. చెప్పండి మరి ఒకసారి, చూస్తున్నారుగా. బావా, ఐ లవ్ యూ సో మచ్. సూపర్. నెక్స్ట్ రౌండ్
లోకి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే 6 జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ 6 జేవిఆర్. ఆనందన్న, ఈ రౌండ్ ఏంటంటే మేము ఇక్కడ ఒక రీల్ ప్లే చేస్తాం. దాన్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ డాన్స్ చేయాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళ సైడ్ వాళ్ళు గెలిచినట్టు. ఈ రౌండ్ లోకి వెళ్లే ముందు రీల్స్ కాబట్టి ఈ మధ్య కాలంలో రీల్స్ లో డాన్స్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఆ డాన్సర్ కి. ఆమె మనకి ఈ రోజు ఆ రీల్స్ లో డాన్స్ చూపించడానికి వచ్చారు. ఆమెను పిలిచేద్దాం ఒకసారి. లెట్స్ వెల్కమ్ సుష్మా భూపతి గారు. ఒకే ఒక్క రీల్ తో నైట్ కి నైట్ పెద్ద స్టార్ అయిపోయారు. అసలు మీ గ్రేస్, మీ డాన్స్ సూపర్ అండి బాబు. అసలు మీరు అసలు ఎక్కడి నుంచి అండి? ఏ ఊరు మీది? ప్రెసెంట్ ఉండేది జియాగూడ. మ్యారీడ్? యా మ్యారీడ్, 2 పిల్లలు. మీ హస్బెండ్ రీల్స్ చూసారండి? మీ ఫేమస్ చూసి ఏమన్నారు? షాక్ లో ఉన్నాడు. ఏంటిది నా భార్యేనా? అంతకుముందు మీరు జాబ్ కానీ ఏం చేసేవాళ్ళు కదా? ఒక 3 years బ్యాక్ టీచింగ్. టీచరా? ఒకవేళ మీరు పొరపాటున ఇప్పుడు స్కూల్లో ఉంటే పిల్లలందరూ మేడం వచ్చింది అనేవాళ్ళ? మీ తర్వాత చాలా మంది అదే మ్యూజిక్ అయ్యే స్టెప్పులు సేమ్ చేశారు, కానీ మీ గ్రేస్ ని ఎవరు పట్టుకోలేపారు. అంటే అంత గ్రేస్, అది గాడ్ గిఫ్ట్. అది మీకు సూపర్. అసలు అదర కొట్టేశారు. ఆయన హైలైట్ ఏంటంటే అందరు గుర్తుపెట్టేయాలని ఇంక ఇదే డ్రెస్ వేసుకొని తిరుగుతున్నారు. సాంగ్ లో డ్రెస్ లేదండి, అస్సలు వేని చీర. ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది బయటికి వెళ్తే. ఏమవుతుంది? ఎక్కడికి వెళ్ళినా ఇంకా అదే ఆంటీ. చిన్న చిన్న పిల్లలు వచ్చి ఆంటీ అంటే పర్లేదండి, అనే వాళ్ళకి ఇంత పెద్ద గడ్డాలు మీసాలు వేసుకొని జుంపాలు వేసుకొని ఆంటీ అని అంటే అది ఎలా తీసుకోవడం చెప్పండి. ఇందాక మా డైరెక్టర్ కూడా ఆంటీ రీసెంట్ గా ఒక అతను నా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన దానికి, సారీ ఏమనుకోకండి ఇలా చెప్తున్నానని, నేను మీ పేరు గుర్తుకు రాక యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూ ఆంటీ వీడియోస్ అని కొడితే మీ వచ్చాయమ్మా అని పెట్టాను. మెయిన్లీ మీ పిల్లలు చూసి ఏమన్నారండి? మా కొడుకు చెప్తాడు బాగా, మమ్మీ ప్రమోషన్ చేస్తుంది, సో డోంట్ డిస్టర్బ్ అన్నయ్య, సో అలా చెప్తుంటాను. ఈ రోజు మిమ్మల్ని ప్రేమ కావాలికి ఎందుకు పిలిచామంటే, ఈ రోజు ఇక్కడ ఫేమస్ అయిన రీల్స్ కొన్ని చేస్తాం. మా రౌండే అది. అవి మా స్టూడెంట్స్ చేస్తారు. కొంతమంది యాజ్ టీజ్ గా చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి మిమ్మల్ని టీచింగ్ చేయించడానికి పిలిపించాం అంతే. రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? మీరు రెడీయా? రెడీ. గర్ల్స్ అన్నకు సపోర్ట్, బాయ్స్ మనోడికి సపోర్ట్. ఎవరు బాగా చేస్తారు, గర్ల్సా బాయ్సా? ఆబ్వియస్లీ ఎప్పుడైనా గర్ల్స్ బాగా చేస్తారు. గర్ల్స్ వచ్చేసిన తర్వాత ఆ మాట వెనక్కి తీసుకుంటారమ్మా. నేను పూచి ఒకసారి ఆ గర్ల్స్ అమ్మా రండి అమ్మా. సో ఫస్ట్ రీల్స్ అంటే ప్రజెంట్ ట్రెండింగ్ సుష్మాకదే కాబట్టి మీ సాంగ్ తోనే స్టార్ట్ చేసేద్దాం. అదైతే ఈజీగా నేర్పించేయచ్చు కాబట్టి అక్కడ వేసేదానికన్నా మీరు ఒకసారి చూపిస్తే బాగుంటది. అక్క అసలు వీళ్ళందరూ ఒపీనియన్ కనుక్కున్నాం మనం. ఆ వెనకాల ఉన్న ఇద్దరు ఒపీనియన్ ఏంటి చెప్పు. అక్క నువ్వు వైరల్ అయితే అయినావు గానీ మమ్మల్ని ఎందుకు పెట్టుకున్నావు వెనకాల ఈ వీడియోలో? మమ్మల్ని అందరు టార్చర్ చేస్తున్నారంట రౌండ్ చేసి అంటే ఎందుకున్నారా మీరు వెనక? ఫస్ట్ రామ్మా. మీకు ఏమనిపిస్తుంది ఇట్లా చేస్తుంటే? చచ్చిపోవాలనిపిస్తుందండి నాకైతే. సూపర్, బాగా చేశారు. వెళ్ళిపోండి మీరు, హ్యాపీ కూర్చోండి ఆ పక్కన. మా చెల్లెమ్మ వచ్చేస్తుంది ఇప్పుడు. రెడీ? అరే నువ్వు నన్ను పట్టు కూడా వేడారా? నిజంగా పోలికలు సేమ్ ఉన్నారు. మా చెల్లి ఏమనుకుంటారు? చెమడాలు ఒడుస్తావు మనం అంతే చెల్లె. మనం చెయ్యాలి చెల్లె, మనం డాన్స్ చేయాలి, తగ్గేదేలే. ఇంకేం తగ్గుతావన్నా, చాలు పెంచిన కాడికి. సరే డాన్స్ ఫస్ట్. నువ్వు వెయ్యన్నా, నువ్వు వేస్తే నేను వేసినట్టే. బంగారు కొండ డాన్స్. ఎన్ని కొండలు పెట్టుకుంటావన్నా? అక్క కొండ, ముందు కొండ. స్టెప్ రెడీ?
చెల్లే నువ్వు ఇంత ఎత్తుకి ఎదుగుతాను అనుకోలేదురా. పోయిన ఎపిసోడ్ కి మస్తు ఇప్పుడు దాకా మీరు నార్మల్ డాన్సర్ చూశారు. ఇప్పుడు రాఘవ లారెన్స్ గారు, ప్రభుదేవ్ గారు ఇద్దరు కలిసి రాబోతున్నారు. రండి రండి. రెడీ 3, 2, 1 సౌండ్. వాళ్ళ సైడ్ వాళ్ళు వచ్చారు, ఇప్పుడు చాలా బాగా చేశారు. సో వీళ్ళ సైడ్ కాతిరత్నాల ఆనిముత్యాలు ఉన్నాయి కొన్ని, వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు. ఇప్పుడు సేమ్ రీల్ చేస్తారు. మగోళ్ళు బాగా చేస్తారు, ఆడపిల్లలు బాగా చేశారు. మీకు అర్థమైంది. తమ్ముళ్ళు వచ్చేయండి. చూసేసారు కదా ఆల్రెడీ. నాకెందుకు కాలకాయ నువ్వు ఇచ్చారు. ఫస్ట్ నువ్వు చేయాలి రా. రాబాయ్ ఫస్ట్ టైం నాకు తెలిసి నేను ఎందుకు రీల్ చేశానని ఫీల్ అయ్యేలా చేసేవారా నువ్వు. ఇదో ఈ అబ్బాయి చేస్తాడు. రా రా రా. కర్మరా బాబు, కర్మరా బాబు. ఇప్పుడు వచ్చేటికి నేనే డైరెక్ట్ నేర్పించింది కూడా డాన్స్. వాడు బాగా చేస్తాడు. రారా. రెడీ రెడీ. చెప్పు. వత్తదిలేరా. ఏమైనా అది వస్తలేదు, అది వస్తలేదు. బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు. బాదాం బాదాం మే దాదా కా చాహ బాదాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేము పిలవగానే ఇక్కడికి వచ్చి మా వాళ్ళకి డాన్స్ నేర్పించారు. బట్ వాళ్ళకి అదృష్టం లేదు, నేర్చుకునే అదృష్టం. మీరు మాత్రం ఇలాగే రీల్స్ చేస్తూ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే 6 JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ 6 JVR. చాలా బాగా ఆడారు 2 రౌండ్లు. సో ఇంకా ఉన్నాయి కాబట్టి రౌండ్స్ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే మ్యూజికల్ ధమాకా. అన్న ఇదేంటంటే సింపుల్ గా చెప్పేస్తాను. మీ సైడ్ ఉన్నారు కదా స్టూడెంట్స్, మళ్ళీ వాళ్ళ మీద ఆధారపడి చేయాలి మీరు. ఇది ఎవరైతే బాగా మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది అని మీకు అనిపిస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి మేము ఒక ఇన్స్ట్రుమెంట్ ఇస్తాం, వాళ్ళ చెవులో ఒక సాంగ్ చెప్తాం. వాళ్ళు ఆ సాంగ్ ని ఆ ఇన్స్ట్రుమెంట్ మీద ప్లే చేస్తారు, మీరు అది కనిపెట్టాలి. సో ఈ రోజు ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే డప్పు. యూట్యూబ్ ప్రజలకి తెలియజేయండి మనగా. మరి ఈరోజు ఈ డప్పు రౌండ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాము. ఎల్లో డ్రెస్ ప్లే. పాడకూడదమ్మా, పాడకూడదమ్మా. నువ్వేంటి పాడుతున్నావు అనుకో. కనిపెట్టండి అమ్మా, కనిపెట్టండి అమ్మా. అప్ప వాళ్ళిద్దరు తెల్లబోయారయ్యా. నువ్వు యాజ్ ఇట్ ఈజ్ కొట్టావు, వాళ్ళకే మ్యూజిక్ సెన్స్ లేదు. మళ్ళీ కొట్టు. కావాలంటే మీ టీంలో ఎవరైనా గెస్ట్ చేయొచ్చు. మా పాపాలు తొలగించు దీపాలు దీపాలు. మీరు పాపాలు మొడగట్టుకున్నారేమో కానీ మాకు ఈ సంబంధం లేదు దీంతో. కాదు మేము చేంజ్ చేసుకోవచ్చా పర్సన్? సుష్మిత గారిని పిలవండి. సుష్మిత అక్క రెడీ అక్క. బల్లాల దేవా వచ్చేస్తున్నాడు, బల్లాల దేవా వచ్చేస్తున్నాడు. సాంగ్ స్టెప్ అయినా వేస్తా చేయొచ్చు.
దంచవే మేనత్త కూతురా రైటా రాంగా? మరి ఆనంద్ గారు పాయింట్ గెలిచారు కాబట్టి బ్లాక్ షర్ట్ తమ్ముడు రెడీయా? బ్లాక్ షర్ట్ రెడీ అమ్మా. నీకు సాంగ్ చెప్పాను గుర్తుంది కదా? ఎవడురా నువ్వు? ఏ ఊరోడు? దంచమే మేనత్త కూతురా కొడతాడు ఇలా నుంచి. రెడీ? ఓకేనా? ఆ డప్పు మడత తీయడానికి రాదు కానీ లేకపోతే దాన్ని మడత పెట్టేసే ఉంటారు నిన్ను. నేను కొడతా కనిపెట్టిన వీళ్ళకి నేను హెల్ప్ చేస్తా. రెడీ? అనిల్ కూడా గెలిచాడు కాబట్టి కంగ్రాట్యులేషన్స్. అనిల్, ఆనంద్ అన్న మీరే కాదు నేను కూడా ఈ గేమ్ ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఎస్, ఏంటంటే నేను డప్పు ఎలా అయితే కొడతానో వర్ష అలా స్టెప్పులు వేసిద్ది అక్కడ. ఒక అమ్మ కానీ ఒక అయ్య కానీ పొట్ట కుట్టి కోసం చేస్తుందండి. నాన్న ఎవడే నీకు నేను డప్పు కొడతాను, నువ్వు డాన్స్ చేయి. నువ్వు డప్పు నేను అలాగా రిథంలో కొడితే డాన్స్. నీలాగా కొట్ట, నీలా ఉన్నాయని నాకు ఉన్నాయా ఏంటి? ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. అండ్ ఎలా అనిపించింది మా డప్పు రౌండ్? బాగుందా? మీరేస్తే ఇంకా బాగుంది అనిపించింది. మీరేం వేయలేదు. సరే, ఈ 2 టీమ్స్ లో మీకు ఎవరు బాగా చేశారు అనిపించింది? గర్ల్స్. అక్క మీకు ఎట్లా అనిపించింది ఇలా లైవ్ లో ఇట్లా చూడడం? చాలా హ్యాపీగా ఉంది, కలర్ఫుల్ గా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఈ షోని స్పాన్సర్ చేస్తుంది ఎవరంటే సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు లభించే ఏకైక షోరూమ్ సిక్స్ జేవిఆర్. ఇప్పటి వరకు 3 రౌండ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు వాళ్ళతో ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది మీకు సంబంధించిన రౌండ్. మేము ఒక టాపిక్ చెప్తాం, దాన్ని మీరు కామెడీకి ఇక్కడ ప్రెజెంట్ చేయాలి. సో మీరు అన్ని విలేజ్ కి సంబంధించి చేస్తా ఉంటారు కాబట్టి మీకు విలేజ్ లో మొగుడు పిల్లలు ఎలా గొడవ పడతారు ఆ టాపిక్ ఇస్తున్నాం. దాన్ని మీరు ఇక్కడ కామెడీగా చేయాలి. ఓకేనా? ఓకే, రెడీ? టైం ఎంత అవుతుంది? కనిపిస్తలేదా? 10:30 అవుతుంది. నేను పనికి ఎప్పుడు పోతా? నాకు తెలియదు. రోజు ఎప్పుడు పోతున్నా? ఏంద్రా బాడకో పిల్లమే చేయేస్తావు. చూసినావా మేడం? 10:30 కల్లా మొగుడు పనికి పోతాడు, ఒంటిని పెట్టడం దీనికి తెలియదు. మొత్తం సందులన్నీ తిరుగుకుంటా ముచ్చట్లు పెట్టుకొని వస్తుంది. దీనికి చెప్తున్నా పోయిపోయి దీని మొగుడే వేరే దాంతో లేచిపోయాడు. ఈ పక్కింటి దానికి ఎప్పుడు నా మీదే కన్ను. ఏడమ్మ నువ్వు పెద్ద అందగా పోవే. నేనేం తెచ్చి పెడుతున్నా, నూనె పెట్టాలి. ప్రతి నెల రేషన్ బియ్యం 30 కిలోలు తీసుకొచ్చి పెడతా. ఏం చేస్తున్నావు? ఉండకుండా చెయ్యది. ఆ పక్కింటి ఆనంద్ చూడు పులుసు పిసుకొని ఆయనే చేసుకుంటాడు. నువ్వు చేసుకోలేవా? నువ్వు మగోడివి కాదా?
ఇగో అక్క ఇప్పుడు నా మీద అన్ని చాడీలు చెప్పిండు కదా. ఉన్న నిజాలు చెప్తే సాడీలు అంటే ఏందన్న? అన్నయ్య ఊరే నీకు అన్న వదిన్నే పట్టుకొని అన్న అంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థమైతే లేదా? నీ అమ్మ రేపటి నుంచి వండి పెట్టలేదు అనుకో, పాడకో పిల్ల మీద చెయ్యచ్చు. నువ్వెవరు మరి? నా కూతుర్రా. ఈసారి అమ్ముందా? నేను కొడతా. వంగ పెడతాను అట్టగాదే కొట్ట నిన్ను కాదురా, మీ అమ్మ ఉంది కదా, అది మోడల్ డ్రెస్సులు వేసి తిరిగిద్ది. దాన్ని ఏందిరా నా కొడుకు మీద చెయ్యాల్సిన బట్ట తలోడా ఏరా బిడ్డ 2 పీకు 2 నువ్వేంద్రా పీకేది? నాయే 4 పోయినాయి. ఈ దిక్కుమాల సంబంధం చేసుకున్నప్పటి నుంచి నా కొడుకు ఎంత చిక్కుపోయాడు. పోలీసులు చిక్కుపోతాడా? చూసుకో జాగ్రత్తగా. మీ అమ్మ ఇవి కాదు, కరెక్ట్ అమ్మ చెప్పు. నా కూతురు కాదా? ఒక ఎవరు చెప్పరేంటండి మన కూతురు కాదు. 24 గంటలు కష్టపడి కన్నా కూతురు నా కూతురు కాదంటావా? 24 గంటలే, 2 గంటలే. నాకు తెలిసి ఇది మీ ఆయన కాదు. పిచ్చేసాడు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఉదయం పోతే రైట్ 12ంటికి వస్తాడు. నన్ను ఎక్కడ పోయినా ఏం అడగడం. ఏం అడగడంట మీ అయ్యా? ఏడికి పోతాం? నైట్ డ్యూటీకి పోతాం. ఏది షర్ట్ ఏంది? నువ్వేంది? అల్లుడి మీద చెయ్యేస్తావా ఏంది? ముందు ఒక్క అక్క రావే, దాని గుడ్లు తోడవే. మాకెవరు లేరనుకుంటున్నారా? మా చెల్లి వస్తుంది ఇప్పుడు. చెల్లి రా. చెల్లి చూడు చెల్లి. డివోర్స్ అండి. వద్దు మాకు మీ పిల్ల. సారీ చెప్పు మా పిల్లోడికి. చెప్పది. అమ్మాయి తరఫాలు ఎప్పుడైనా తగ్గాలి. నువ్వు ఆగు. ఓవర్ యాక్షన్ చేయకు. చిన్న చెల్లి ఇట్రా. ఎవరు బావా? మా మమ్మీ ఫోన్ ఒకసారి నీ ఫోన్. నీ ఫోన్ అరే లేపట్లేదు, అందుకే తిడుతుంది. మమ్మీ లేపే. అవును, నన్ను తిడితే ఎంతసేపు ఏంది రాని? మొత్తం నా తిట్లు కూడా నువ్వే తిను అన్నావు కదా. మంచి వాగాడివా. పడుకోమ్మా, నన్ను తిడుతుంది, నా సంబంధం లేదు. డైరెక్టర్ తో మాట్లాడుకో. నువ్వేమన్నా మా ఇంట్లో నా పని అయిపోయింది. ఏం కదమ్మా, కోపం వచ్చింది, అలిగింది అమ్మమ్మ. సరే వెళ్ళు. సూపర్, థ్యాంక్ యూ. ఎలా ఉంది మా వాళ్ళు చేసింది? నచ్చిందా మీకు? చాలా సరదాగా జోక్స్ వేసినట్టు చాలా అంటే చాలా బాగుంది. సూపర్, బాగా చేశారు. సూపర్. మీ టాస్క్ అయిపోయింది. ఆనంద్ అన్న రెడీయా? ఇప్పుడు మీ టాస్క్. అంటే బేసిక్ గా మా ఆవిడ యాక్టర్ కాదు, అది తెలుసు. అందుకే మేము ఒక ప్లాన్ చేసాం. మీ తమ్ముడు యాక్టర్ అని నాకు తెలుసు, వాడు బాగా యాక్ట్ చేస్తాడు, దిలీప్. సో మీకు ఇచ్చే కంటెంట్ ఏంటంటే, మీకు అనుమానం ఎక్కువ, మీ ఇంట్లో ఎలా జరుగుద్ది ఏంటి అది చూద్దాం. ఓకేనా? రెడీయా? రెడీ. ఏంటి బయటికి వెళ్తున్నావు? రెడీ అయ్యావు? ఆనంద్ నాకు ఒక డైమండ్ నెక్లెస్ కొనిస్తావా? డైమండ్ నెక్లెస్ కొనియాలా? అవును. పోయినసారి 7 వారాల నగలు అడిగావు, కొనిచ్చా. కార్ అడిగావు, కొనిచ్చా. ఎన్ని అడుగుతావే నువ్వు? కొనిస్తావా కొనియవా? కొనేను పోవే. ఎవడు చెప్పుకుంటా చెప్పు. సరే ఫోన్ ఇటివ్వు. డైమండ్ నెక్లెసేగా? ఎన్ని కావాలి? 1 2? వదినా ఫోన్ అడుగు. రే కొనిస్తా అని చెప్పాను కదరా. మాకు అవసరం లేదు. వదినా నువ్వు ఫోన్ అడుగు. డైమండ్ నెక్లెస్ తో పాటు ఇంకేమన్నా డైమండ్ గజ్జలు కావాలంటే చెప్పు, కొనిస్తా. ఫోన్ మాత్రం ఇవ్వను. నాకు ఫోనే కావాలా? అంతే, ఫోనే కావాలి. ఎందుకు? మీ అందరి ఉద్దేశం కూడా నా ఫోన్ ఇవ్వడమేనా? అంతే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా? ఫోన్ ఎందుకే ఇప్పుడు? దాంట్లో ఎన్ని డైమండ్లు ఉన్నాయేమో. అన్ని మిస్డ్ కాల్స్ కాట్మా కర్రీ. ఎవరు? కాట్మా కర్రీనా? నీ అంకమ్మ, ఇది కాట్మా కర్రీ కాదే, కస్టమర్ కేర్. అయ్యో. ఇంకా సునీత ఫోన్ చేసుకుని భయపడి చచ్చా. ఏంటిది?
సునీత చెప్పు. సునీత నీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మొన్న ఫోన్ చేస్తే ఏం లేదని చెప్పి అంతే. దొంగ ముక్క కూడా మా ఫ్రెండ్ లైన్ ఇస్తానవా? ఇంట్లో కొట్టినట్టు ఇక్కడ కొట్టకూడదే. హలో ఆనంద్, ఎవరండి? ఇందాక ఎప్పుడు వస్తున్నాను ఇంకా రాలేదు. నువ్వు మాట్లాడు. హలో, ఫోన్ మీ వదినకి రా భూషిడి. కస్టమర్ కేర్ కి స్వాగతం. ఫోన్ దయచేసి మీ ఆయనకి ఇవ్వండి. మా ఆయనకి ఎందుకు ఇస్తాను? మీరెవరండి అసలు? నేను మీ ఆయన ఉంచుకున్న అమ్మాయిని. ఎవరు వదినా? ఎవరు చూడు, మాట్లాడు. హలో, ఫోన్ మీ అన్నకి రా బాడకవు. మర్యాదగా మీకు ఏమంటున్నారు? ఇంట్లో ఇంత చక్కని పిల్లాన్ని పెట్టుకొని నీకెందుకురా ఈ బుద్ధి? ఆ వర్షత్తులే తిరుగుతున్నావు. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకు మీరెవరు? సునీత వాళ్ళ అన్నయ్య? పక్కకు పోరా బాడకు. ఇంకా ఎలాంటి వాడితే ఎలా తిరుగుతున్నావు వదినా? దా నువ్వురా. వెళ్ళిపోతా నేను మా ఇంటికి. మంజు మంజు లేదు, తాడు ముంజు లేదు, పో. నీ పేరేంటి? తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. అక్కడ ఆల్రెడీ బుకింగ్ అన్న. ఇట్రా సునీత నెంబరు. వద్దు సునీత ఇదిగో రా, తీసుకో. కిందకి పోరా. సూపర్. వీళ్ళిద్దరు ఎలా ఎంటర్టైన్ చేశారు? ఎలా అనిపించింది మీకు ఈ షోకి రావడం? ఈ షోకి రావడం వల్ల మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాం. సో ఈ డే చాలా హ్యాపీగా జరిగిపోయింది. అక్క, ఈ అమ్మాయి సింగిల్ సాంగ్ చాలా బాగా పాడుతుంది. అవునా? సరే అయితే ఒక సాంగ్ పాడమ్మా. పువ్వైనా పూస్తున్నా నీ పరువంగానే పుడతా, మధుమాసపు మాలల మంటలు రగిలించే ఉసురే తోడే ప్రేమించే ప్రేమవా ఊరించే ఊహవా. సూపర్. ఒక డబ్ కూడా చెప్తా. చెప్పండి. డియర్ రామ్, నీకు నిజం తెలుసా? మొన్న మన పక్కింటి ఆవిడ అడిగారు మన మొదటి పరిచయం ఎలా జరిగింది అని. నేను ఆవిడతో చెప్పాను, కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం. అప్పుడు ఆవిడకి ఏదో అర్థమైనట్టు ఓ చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. ఆవిడ నవ్వుకు సమాధానం తమరు మాత్రమే చెప్పగలరు. ఇరగ్గా తీశారు మీరైతే. ఆనందన్న ఏమైనా చెప్పాలనుకుంటా? నేను జబర్దస్త్లో ఉన్నంతసేపు కానీ ఇంకోటి చేసినప్పుడు కూడా పండగ ఈవెంట్స్లో అట్లా మనకు ఉంటాయి కదా, మన ఫ్యామిలీస్ మెంబర్స్ ఇంట్రడ్యూస్. అలాంటప్పుడు నాకు ఆపర్చునిటీ తక్కువ వచ్చాయి. అప్పుడు మా అమ్మ నాన్న ఇంట్రడ్యూస్ చేయలేకపోయాను. ఒక్కసారి మన ప్రేమ కావాలి షో ద్వారా మా అమ్మ నాన్నని మీరు పర్మిషన్ ఇస్తే షూర్ వచ్చారా? అమ్మా రండి. మా అమ్మగారికి చాలా ఇష్టం ఏంటంటే ఆర్టిస్ట్గా అవ్వాలని. తను చేయలేదు నాతో చేయించి తన కోరికను నేను నెరవేర్చాను ఒకటి ఈరోజు. కానీ తనకి ఇంట్రెస్ట్ డాన్స్ చేయాలని, డైలాగ్స్ చెప్పాలని. ఫస్ట్ టైం వచ్చింది ఇలాంటి స్టేజ్ మీద కావిడ మన ప్రేమ కావాలి షో ద్వారా. వెల్కమ్ అమ్మా. చూస్తూ ఉంటాం మీరు మీ కోడలతో కలిసి రీల్స్ అవి చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా నాకు చాలా 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 ఇంట్రెస్ట్. మా అమ్మ ఏదన్నా షాప్ లోకి వెళ్ళేదన్నా తెమ్మంటే, బాబా ముళ్ళు గుచ్చుకున్నది బాబా, ఇంకా నేను నడవలేను, ఇల్లు చేర్చరా ఓ బావా అని అట్లా పాట పాడుకుంటూ ఉండేదాన్ని. స్కూల్కి వెళ్ళొచ్చేసి కిటికీలు తలుపులు అన్నీ వేసి ఊరికే రూమ్లోకి వెళ్ళాడు. స్టడీ చేయమంటే ఏం చేస్తున్నాను కేకలేసేదాన్ని. అట్లా భయపడేవాడు. చూసి నేను సైలెంట్గా ఏంటమ్మా నీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు అంటే, నాకు డాన్స్ అంటే ఇంట్రెస్ట్ అమ్మా, నేను ఇట్లా వేస్తా అట్లా వేస్తా అని బాలకృష్ణ పాటలు, ఎన్టీఆర్, మన చిరంజీవి గారి కానీ అందరి ప్రతి ఒక్కరి చూపించేవాడు. ఎంత ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఇక్కడ ఉంటే ఎలా చేస్తాడు, ఇక్కడ కాదని చెప్పి కొంచెం 10th క్లాస్ అయ్యాక తీసుకొచ్చేసాను. మా నాన్నగారు అయితే చదువుకో సాఫ్ట్వేర్ అవ్వ అంటే, నేనేమో సినిమా ఇండస్ట్రీకి అమ్మ చెప్పినట్టు వచ్చేసి హార్డ్వేర్ అయ్యాను. నేను సక్సెస్ అయిన తర్వాత మా నాన్న హ్యాపీ. బేసిక్గా తండ్రికి ఏ తండ్రికైనా భయం ఉంటుంది కదా.
నేను ఎప్పుడు నుంచి ఇండస్ట్రీలో మావాడు వద్దులే అన్నాను, జాబ్ చేయాలన్నాను. కానీ ఈమె కోరిక వల్ల ఇండస్ట్రీలో వచ్చాడు అన్న. ప్రతి దాంట్లో పేరు సంపాదించకుండా ఇద్దరు జోడీ చేస్తా, మా కోడలు మా కొడుకు నెంబర్ 1గా ఉన్నా. సో అమ్మోళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక వీళ్ళని కూడా పిలిచేసి ఎండింగ్ ఇచ్చేదా అనిల్. ఈ ఎపిసోడ్ ని నాకు తెలిసి ఇద్దరు బాగా ఎంటర్టైన్ చేశారు అండ్ మా స్పెషల్ గెస్ట్ అక్క కూడా బాగా ఎంటర్టైన్ చేశారు కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ విన్నర్సే. ఒకసారి పైకి వస్తే అక్క మీరు అంత దూరం నుంచి వచ్చారు, మీకు హ్యాపీయా? చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్ కూడా వచ్చింది. చాలా ఎంజాయ్ చేశాను. సో చూశారు కదండి ఇవాళ ఎపిసోడ్. ఇంత చక్కటి ఎపిసోడ్ మాకు స్పాన్సర్ చేసింది 6 JVR జమలాపురం వారి రత్నాంజలి. ఇండియాలోనే అతి తక్కువ ధరకు నవరత్నాలు దొరికే ఏకైక షోరూమ్ 6 JVR. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, లవ్ యూ.